రైస్ అనేది మన పూర్వీకుల నుంచి ఉంది కదా, మన జీన్స్ లో ఉంది కదా, మన డిఎన్ఏ కి రైస్ ఇప్పుడు పూర్వము అంటే ఎంత 50 ఏళ్ళ మనకు తెలిసింది 50 ఏళ్ళు. నెల్లూరు జిల్లాలో మిల్లెట్స్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. 30 ఏళ్ల ముందర ఎప్పుడో పెట్టినారు. అంటే కూరలు సామాన్లు దాని రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఈ ప్రాజెక్టులు ఈ నాగార్జున సాగర్లు శ్రీశైలం రాకముందర చాలా ఏరియాల్లో రెయిన్ ఫీడ్ క్రాప్సే. రెయిన్ ఫీడ్ కి మిల్లెట్సే పడుతాయి. అది రాగులు జొన్నలు సజ్జలు కూడా మిల్లెట్సే. కొర్రలు ఆరికలు సాములు కొన్ని ఏరియాలు కొన్ని 10 రకాలు ఒకే దగ్గరే పండించరు. అవి వర్షానికి ఏవి పండుతాయో ఆ గడ్డి ఏది పశువులకు ఇంపార్టెంటో, ఏవి 2-3 వర్షాలు కూడా పండుతాయో, ఏవి ఎత్తిపెట్టుకుంటే ఎలకలు ఫంగస్లు బ్యాక్టీరియాలు డ్యామేజ్ చేయకుండా ఉంటాయో, ఇంత బ్యూటీ ఉంది కాబట్టి అవే ఉన్నాయి. మన పూర్వీకులు అనేది మనం మాట్లాడుకునేటివన్నీ 50 ఏళ్ళే అండి. ఇప్పుడు నేను చెప్పేది 100 ఏళ్ళు 150 ఏళ్ళు. జెనెటికల్ గా మార్పు మన బాడీ కావాలంటే 100 ఏళ్ళు పడుతుంది కదా. మనం ఎంతసేపు మా పెద్దోళ్ళు అంటే మీ అమ్మ మీ అవ్వ తిని మాత్రం చెప్తారు. వాళ్ళమ్మ ఏం తిన్నారు, హంటర్ గ్యాదరర్స్ గా ఉంటే ఏం తిన్నారు. ఓకే, అంత దూరం పోవద్దులే. 50 ఏళ్ళ ముందర ప్రతి ఒక్కరిని 60 ఏళ్ళు అడగండి. మేము చిన్నప్పుడు అరికెలు తిన్నాము, మేము చిన్నప్పుడు జొన్న రొట్టెలు పాది, మేము రాగొద్దు తిన్నాం, మేము సద్దలు తిన్నాము. ఇప్పుడు కూడా రాజస్థాన్ అంతా సజ్జ రొట్టెలు, ఇంత మందం సజ్జ రొట్టె, ఇంత గూడు బెల్లం వేసుకొని పిసుకొని ఇన్ని పప్పులు బఠానీలు పెట్టుకొని తింటారు. మంచి ప్రోటీన్, సూపర్ ఫుడ్. సో మనము పెద్దోళ్ళు అనేదంతా మన నాలెడ్జ్ అంతా 50 ఏళ్ళే. వెరీ షార్ట్ మెమరీ మంది. స్వీట్ షాపుల్లో కూడా సజ్జ బూరెలు అవన్నీ అమ్ముతున్నారు. అవన్నీ మంచిదే, తినండి. బట్ మీరు కొనుక్కొని ఒకటి ఎట్ట తింటారు ఎక్కువ. మీరు ఇంట్లో చేసి బాగా ఫ్రెష్గా అక్కడికక్కడే చేసి, మీరు ఆ షాపులో నిజంగానే రాగులు పూర్తిగా ఉన్నాయా లేదు బియ్యం పిండి కొంచెం కలిపినారా, ఆ బియ్యం రూపాయి అండి ఫ్రీ, రాగులు 50 రూపాయలు, సో సజ్జలు 40 రూపాయలు 50 రూపాయలు. సో ఎంత కలుపుతారో తెలియదు కదా. సో అందుకని మీరు రాగులు తీసుకొని పిండి పెట్టచ్చు, మీరు సజ్జలతో పిండి, మీరు జొన్నలతో పిండి. సింపుల్ కదా. ఇంత బిజీగా ఉంటారు కదా, చాలా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీకోసం మీరు అరగంట టైం పెట్టి మంచి మామిడి పళ్ళు, మంచి జామకాయలు, 1 గంట కేబీఆర్ పార్క్, ఏదో ఒక అరగంట పిల్లలతో ఆడుకోవడం, ఒక 2 నిమిషాలు సన్సెట్ చూడడం, ఏమీ ఆలోచించకుండా మీరు తిరుమలకి పెద్ద రికమెండేషన్తో పోయి అరగంట సేపు దేవుని ముందు కూర్చుంటే వచ్చే సాటిస్ఫాక్షన్, అట్లా డాబా మీద పోయి ఆ సూర్య భగవానుడు సన్ రైజ్ సన్సెట్, ఆ కొంగలు పోవడము, ఆ వర్షం పడతా ఉంటే నానడము, సైలెంట్ గా మీరు ఏదో ఊహించుకోకుండా ఏదో అయిపోవాలా, సూర్య భగవానుడు నాకేమన్నా చేయి స్వామి అవన్నీ వదిలేసి సూర్య భగవానుడికి కూడా వెళ్ళిపోతాడు ఒకసారి నాకేదో చేసుకోవాలి కోరికలే. వెంకటేశ్వర స్వామి కూడా సైలెంట్ గా ఉండేవాడు హ్యాపీగా వస్తాడు. నువ్వు ఈ కోరికలు ఉండేవాళ్ళు చూడండి, ఎంతసేపు ఉన్నా ఇంకా కోరిక, మళ్ళా రేపు పోతారు, మళ్ళా క్యూ ఆఫ్ చేస్తారు, మళ్ళా విఐపి అంటారు, మళ్ళీ ఆడ గర్భిణీ స్త్రీలు అందరూ వాళ్ళకి వెయిట్ చేస్తా ఉంటే వీడు మళ్ళా ఆపుతాడు. ఎంత అన్యాయం. నీకు తృప్తి, దేవుడి దగ్గర పోయిన తృప్తి పడాలి కదా. మంచి ఆహారం తింటే అబ్బా చాలా నేను హ్యాపీ. మంచి ఫ్రెండ్ దొరికినాడు, అది బాగా కొంచెం మాట్లాడినావు, అమ్మ బాగుంది అనే ఫీలింగ్ రావాలి కదా. నువ్వు మళ్ళా గంటకి 4 సార్లు దర్శనం చేసుకుని జనాలందరినీ సతాయిచ్చి నువ్వు విఐపిని చేయొద్దని ఆ ఫీలింగ్ రావాలంటే మీరు మీ డాబా మీదనే ఉండొచ్చు. కొడైకెనాల్కు పోవచ్చు, మీ విలేజ్లోనే పోవచ్చు, కేబీఆర్ పార్క్లోనే పోవచ్చు, లేదు గలగల ఉండేదో ఈ సిటీలో సైలెంట్ కూర్చొని కూడా ఆ గాలి టచ్ అవుతా ఉంటేనో ఇంకా సైలెంట్గా అసలు ఏమి టచ్ అయినా ఏమి ఫీలింగ్ లేకుండా అర్జున కృష్ణుడు చెప్పినట్లు అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని నువ్వు ఏమనుకుంటాడో అదే నువ్వు అనుకున్నావు అనుకో. ఏం అబ్జర్వ్ చేయాలా? నీకు చల్లని గాలి భలే ఉంది అనుకుంటావు, నువ్వే చల్లని గాలి అనుకో. ఇంకా నీకు చల్లని గాలి అయితే వేడి గాలి అయితే అది కొంచెం అర్థమయ్యేది కష్టమే, ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటా. నేను ట్రై చేస్తా ఉంటా. అబ్జర్వర్ ఇస్ అబ్జర్వ్డ్ అంటాడు ఆయన. అట్లా రాయిజ్ అవుతా స్టార్ట్ అవుతుంది డే. అద్భుతం అండి. అరే చాలా మంది నాకు కొంతమంది పెడతారు కానీ చాలా మంది పెట్టరు కదా. కామెంట్స్ లో నాకు బాగుంది అని ఎంతమంది పెడతారు. పాపం పెట్టే అవసరం కూడా లే. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఏం లేదు. నేను చెప్పేసి వెళ్ళిపోతా. నేను చెప్పాగా జొన్న రొట్టె నేను తీసుకున్నాను చాలా. అదే మీ ఇంటర్వ్యూలో ఆ తర్వాత నేను చేసుకున్న అలవాటు అది. యాక్చువల్గా మీ అమ్మమ్మ కూడా చెప్పింటారు అప్పుడు చేయరా. అందుకే మనము ట్రూత్ ఎక్కడుందో ఎక్స్పీరియన్స్ కావాలా. అది మీకు దేవుడే వచ్చి కూడా చెప్పనియండి, మీరు చేయాలి కదా. కానీ సార్ మీరు అన్నట్లు జొన్న రొట్టె మంచిదే కానీ
జొన్న నాన్ వెజ్ తింటున్నారుగా మరి. మంచి చెడ్డ కలయిక అది, అన్ని అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎంత మంచి ఎంత చెడ్డ అనేది అది కూడా చూసుకోవాలా. ఇప్పుడు మీరు పొద్దునంతా టీలు కాఫీలు కూల్ డ్రింకులు చెత్త బ్రాయిలర్ కోళ్ళు చికెన్ లెగ్స్ ఏంటేంటో అన్ని తినేసి రోజు సాయంత్రం నేను తులసి నీళ్ళు తాగుతాను, నేను కొత్తిమీర కషాయం తాగుతానంటే ఏం ఉపయోగం చెప్పండి. అందుకని మీరు చేసేది రన్నింగ్ చేసి ఫిట్ గా ఉండి మీరు కోడి తిన్నా నడిచినా నడుస్తుంది కదా. మీరేమి ఫిట్నెస్ కోసం ఏమి చేయకుండా కాన్షియస్ గా లేకుండా ఏదో కోరికతో అదేదో వాడండి మీ కాళ్ళలో గుజ్జు పెరగాలంటే మహాబీర విత్తనాలు తింటే అయిపోతుంది అంటే కుసోరు ఉండి అసలు పనే చేయకుండా మహాబీర విత్తనాలు తిని కాళ్ళు బాగా అయిపోతాయా? కామన్ సెన్స్. అందుకనే బుద్ధుడు అనే మహానుభావుడు వచ్చి మీ బుర్ర పెట్టండి రా అన్నాడు 2,500 సంవత్సరాల ముందర. బుద్ధం శరణంగా వచ్చామన్నారు. మన బుర్ర పెట్టాలి కదా, మన బుర్ర పెడితే మన ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పినట్టు నేను చెప్పేటి కూడా ఎవరు ఏమి అట్లే మీరు పాటించద్దండి. ఒక 1 వీక్ ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావా అంటారు. టీలు కాఫీలు తాగుతానే ఉండరు, కూల్ డ్రింకులు తాగుతానే ఉండరు, సిగరెట్లు తాగుతానే ఉండరు. రాగి జావా ఒక వారం తాగండి, బాగుంది అనిపించింది అనుకో ఎక్స్పీరియన్స్ కాండి. అప్పుడు మీకు మీ పిల్లలకి మీ అమ్మకు మీ నాయనకి అందరికీ చేయండి. మరి టీలు కాఫీలు మాట ఏంటి సార్? అసలు టీలు కాఫీలు తాగాలా వద్దా? ఇప్పుడు వెరీ సింపుల్ అండి. సిస్టము లాక్కుని వస్తుంది మన వాళ్ళందరినీ. లేని దాన్ని ఒక డాక్టర్ స్టెథోస్కోప్ వేసుకొని ఈ టూత్ పేస్ట్ వాడితే మీ పెళ్ళు అట్లయిపోతాయి, మీ ఎంత సెన్సిటివిటీ పోతాయి, ఇంకా సినిమా యాక్టర్లు పెట్టి అమ్మాయిలు పరిగెత్తొస్తారు, అంటే స్మెల్ గిల్లు ఏదైనా ఇవన్నీ చెప్పి పనికిరాని వస్తువు కాబట్టి ఆ టూత్ పేస్ట్ అలవాటు చేశారు. 50 ఏళ్ళ ముందు టూత్ పేస్ట్ లేవు కదా, 50 ఏళ్ళ ముందు లేవు కదా. ఎందుకు వచ్చినాయి? బిజినెస్. ప్రతిదీ బిజినెస్ చేసేదానికి పాపులేషన్ ని ఒక క్రైటీరియాగా తీసుకొని ఏమి చేస్తే రోజు వాడేదానికి ఏం చేయాలి, ఇది వాడు పౌడర్ వేసుకో, కలర్లు వేసుకో, ప్యాంట్లు చింపుకో, బిస్కెట్ అది కేకులు చేయి, బర్త్డే చెయ్యి, వాలంటీర్స్ చెయ్యి, ఇది అన్ని సిస్టంలో చూడండి అనవసరం అన్ని పెడతారు. ఎక్కడన్నా ఫ్రూట్ కటింగ్ డే, మన ఫ్రూట్స్ తిన్నాము, రైతులు డబ్బులు వస్తాయి, మనకి ఆరోగ్యం వస్తుంది, సీజనల్ ఫ్రూట్స్ మంచిది, సీజనల్ నేచర్ ఇచ్చింది, ఆ నేచర్ ఇచ్చిందంటే మీకు కన్సాలిడేట్ చేసి ఇన్ని న్యూట్రిషన్ దాంట్లో ఉంటుంది, ఆ బెల్లములో మీకు అన్ని న్యూట్రిషన్ ఉంటుంది, దానికే పానకం అంటాము బెల్లము, సమ్మర్లో బెల్లం నీళ్ళు తాగాల సన్ స్ట్రోక్ రాకుండా ఉంటే అని ఎవడన్నా చెప్పినాడా? మరి చెప్పాలి కదా. పానపరాగ్ వేసుకో, ఈ కూల్ డ్రింక్ తాగే ఎనర్జీ వస్తుంది. ఏడొస్తుంది రా స్వామి ఎనర్జీ? ఎందుకు చెప్తారు రా ఆయన? మీరందరూ సెలబ్రిటీస్ అంటారే, అరే సెలబ్రిటీస్ ఎవరు? మీ అవ సెలబ్రిటీ, మీ నాన్న నిన్ను భుజాల మీదకి ఎత్తుకించుకొని నిన్ను బయటికి తీసుకుపోయి తిన్నాళ్ళు చూపించే ఆయన సెలబ్రిటీ. నిన్ను మోసం చేసే వాళ్ళు ఎట్లా సెలబ్రిటీ అవుతారా నాయన? ఏం కామన్ సెన్స్ పెట్టుకోండి రా పిల్లకాయలందరూ. ఏందో గేమ్ ఆడిస్తారు, ఆ గేమ్ ఆడేది కాదు, గేమ్ పేరు మీద నీకు 100 ప్రోడక్ట్లు ఇవన్నీ అమ్మేసి బోర్డులు వేసి, మీకు తెలుసు కదా ఎన్ని కోట్లు ఏమేమి జరుగుతా ఉన్నాయి. ఏదైనా క్రికెట్ ఎత్తుకో, ఇంకోటి ఎత్తుకో, ఏమైనా ఎత్తుకో, ఎక్కడ జనాలు వస్తారో వాళ్ళు లాగేసేసి వాళ్ళకు ఇవన్నీ అమ్మిచ్చేసి నేను కూడా దాతాడని చెప్పేస్తే అయిపోయింది. అది వేల కోట్ల రూపాయలు బిజినెస్ అయిపోతా ఉంది. సో వాళ్ళు బిజినెస్ చేసుకుని నాకు ప్రాబ్లం లే, నీ కాన్షియస్నెస్ ని దూరం పెట్టా, అది ప్రాబ్లం. నువ్వు ఒక రోజు ఏదైనా కూల్ డ్రింక్ తాగినా, ఒక టీ తాగినా, ఏదైనా తిన్నా అది ఇష్యూ కాదు. నువ్వు కాన్షియస్ గా ఉంటే మళ్ళీ తినవు. ఎందుకు తినవు? అది తిన్నాక నీకు ఏం జరుగుతా ఉంది అబ్జర్వ్ చేస్తావు, ఎక్స్పీరియన్స్ అవుతావు. మళ్ళీ నువ్వు ఓకే నీ కాన్షియస్ కట్ చేస్తే ఇప్పుడుండే ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడుండే లైఫ్ స్టైల్, ఇప్పుడుండే జీవన విధానాలు అది కట్ చేస్తారు. అది మోస్ట్ డేంజరస్. కాన్షియస్ కట్ చేసి ఎగిరి దుంకి లేచి రాత్రంతా మేలుకో, పొద్దున పడుకో, ఇవన్నీ నిన్ను నేచర్ దూరంగా తీసుకుని పోతే నీ బ్రెయిన్ పనిచేయి, నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. మారిపోయి దాన్ని ఈజీ క్యాష్ చేసుకోవచ్చు.